నవంబర్ 5వ తేదీన నాగుల చవితి పుట్ట పూజ విధానం పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పండుగలలో నాగుల చవితి ఒకటి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నాగుల చవితికి పుట్టలో పాలు పోసి నాగదేవతలకు పూజిస్తారు. నాగుల చవితి అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగగా భావించబడుతుంది. మరి ఈ సంవత్సరం నాగుల చవితి ఏ రోజు వచ్చింది, పూజా విధానం ఏంటి, అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాగుల చవితిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా చేస్తారు. అయితే ఈ 2020 సంవత్సరంలో నాగుల చవితి విషయంలో ఒక ధర్మ సంకటం ఏర్పడింది. నాగుల చవితి ఎప్పుడు నిర్వహించుకోవాలి అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నాగేంద్రాయ నమః అని ఒక చిన్న కమెంట్ చేయండి. ఈసారి క్యాలెండర్లో నాగుల చవితి నవంబర్ 4వ తేదీన నిర్వహించుకోవాలని కొంతమంది చెబుతుంటే మరికొంతమంది మాత్రం నవంబర్ 5వ తేదీన నిర్వహించుకోవాలని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. నాగుల చవితి పండుగను శాస్త్రం ప్రకారం చవితి రోజున జరుపుకోవాలి. కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండుగగా జరుపుకోవాలని శాస్త్రం చెబుతుంది. నవంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటలకి చవితి తిథి అయితే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నవంబర్ 5వ తేదీ సూర్యోదయం వేళ చవితి తిథి ఉంటుంది. ఇది రాత్రి 8:56 వరకు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిథి ఉన్న నేపథ్యంలో నవంబర్ 5వ తేదీన నాగుల చవితి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. నాగుల చవితి రోజు నాగదేవతలకు పూజించడం ద్వారా భక్తులకు సర్ప భయాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు, సకల సంపదలు వెళ్లి విరుస్తాయని, అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుందని వేద పండితులు చెప్తున్నారు. శ్రీ మహావిష్ణువుకు ఆది శేషువు అనే సర్పరాజు శేష తల్పంగా ఉన్నారు. అలాగే పరమశివుడికి సైతం మెడలో కంఠాభరణంగా హలాహలాన్ని గరళంలో నిలిపేలా చేసింది కూడా నాగరాజు కావడం విశేషం. మన సనాతన ధర్మంలో నాగపాముకు ఎంతో పేరుంది. అలాగే నాగజాతి కోసం నాగలోకం కూడా ఉంది. అలాంటి నాగజాతిని ఆరాధించే విశిష్టమైన పర్వదినమే నాగుల చవితి. శ్రీ దీపావళి పండుగ అమావాస్య అనంతరం కార్తీక మాసం శుద్ధ చవితి నాడు ఈ నాగుల చవితి పండుగను నిర్వహించుకుంటారు. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం సర్ప నక్షత్రం. ఈ నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సందర్భమే నాగుల చవితి. మరో విధంగా చెప్పాలంటే మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అందులోని పాము అంటే కుండలని శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము కామోద్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది. పాలు అనే యోగ సాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అనేది ఈ నాగుల చవితి అంతరార్థం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. ఈ నాగుల చవితి రోజున తెల్లవారుజామునే 4:30 నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేయాలి. తర్వాత తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద దీపారాధన చేయాలి. ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్ర స్వామి పాము పడగ ప్రతిమను కానీ లేదా ఫోటో కానీ పూజకు ఉపయోగించాలి. పూజకు ఎర్ర మందార పూలు, కనకాంబరాలు, ఎర్రటి గులాబీలు, ఇలా ఎర్రటి పువ్వులను వాడితే చాలా మంచిది. నైవేద్యమునకు చిన్న చిన్న ఉండ్రాలు, వడపప్పు, అరటిపళ్ళు, చలిమిడిని సిద్ధం చేసుకోవాలి. ఉదయం 7 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజలో నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగేంద్ర స్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా సకల సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తున్నారు. స్తోత్రములు పఠించేందుకు వీలు కాని పక్షంలో ఓం నాగేంద్రాయ స్వామియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి. 7 దూది వత్తులు ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిసాక నాగేంద్ర స్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలంలో చేర్చి ముత్తైదులకు ఇవ్వాలి. అనంతరం దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి
పుట్ట దగ్గర పసుపు కుంకుమలు వేసి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి. నాగుల చవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి పూజ చేసి చలిమిడి చిమ్మిరి ఉండలు నువ్వులతో చేస్తారు. అరటిపళ్ళు, వడపప్పు, తాటి బుర్ర గుజ్జు మొదలైనవి స్వామివారికి నివేదించాలి. తర్వాత అక్షింతలు చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. ఆ అక్షింతలను పుట్టపై చల్లాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని పుట్టపై చల్లాలి. నాగరాజు హారతి పట్టడం కానీ వేడి పదార్థాలు ఆరగింపు కానీ పనికిరాదు. పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. అలాగే పుట్ట మట్టిని తీసి చెవికి పెట్టుకుంటే చెవి బాధలు, కంటి బాధలు తగ్గుతాయని నమ్మకం. సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా నాగుల చవితి నాడు పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోయాలి. ఎక్కువ శాతం మంది ప్రజలు తెల్లవారుజామునే పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోస్తారు. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతాలతో అభిషేకం చేస్తే సర్వం సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించుకుంటే శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు. చెవి బాధలు, కంటి బాధలు ఉన్నవాళ్ళు చవితి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. నాగవస్త్రాలు పుట్ట మీద పెట్టి తర్వాత వాటిని తీసి ధరిస్తే మీ కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. ఎవరైనా పుట్టకు కోడిగుడ్డు సమర్పించాలనుకున్న వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాలలో వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళే మార్గానికి అంతరాయం కలిగించకూడదు. బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి. దీని వలన పుట్ట అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది. ఆ పుణ్య ఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. అలాగే పూజ కొరకు తీసుకువెళ్ళిన బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగారం లేదా వెండితో చేసిన 5 నాగ పడగలను పుట్టలో వేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి. చివరిగా అక్షింతలు చేతిలో పట్టుకొని మనసులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకు వించుకుంటూ పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇక్కడ మగవారు అయితే సాష్టాంగ నమస్కారం, ఆడవారు అయితే మోకాలిపై వంగి, అదే గర్భిణీ స్త్రీలు అయితే నిలబడి నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకొని పుట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయం. భక్తితో ఈ నాగదేవత పూజను ఎవరైతే చేస్తారో వారికి సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గమని చెప్పవచ్చు. అలాగే సకల సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్ల గోడలపై పాముల బొమ్మలు గీసి పూజలు చేస్తారు. అలాగే పుట్టలు అందుబాటులో ఉన్నవారు స్వయంగా పుట్ట దగ్గరకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు. అందుబాటులో లేని వారు నాగ ప్రతిమలను కూడా ఆరాధించవచ్చు. ఈరోజు నాగదేవతతో పాటు శివుడిని పూజించడం వల్ల ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం మన పూర్వజన్మ పాపాలు లేదా కుండలిని శక్తి జాగృతం చేయాలనుకునే వారు కోసం సర్పదోష నివారణ పూజగా భావిస్తారు. నాగుల చవితి రోజున నాగదేవతలకు పూజ చేయడం ద్వారా సర్పదోషాలు తొలగుతాయని, కుండలిని శక్తి స్థిరంగా ఉండే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు. సంతానం కలగని వారు నాగుల చవితి రోజు సర్పదేవతలకు పూజించడం వలన సంతాన సౌభాగ్యం కలుగుతుందని, తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారని విశ్వసిస్తారు. అలాగే సర్పాల ప్రభావం నుండి బయటపడేందుకు భయాలు తొలగించుకోవడానికి భక్తుల నాగుల చవితి పూజ చేస్తారు. ఈ పూజ ద్వారా సుఖ సంతోషాలు, సకల సంపదలు కలుగుతాయని, సర్పదోషం, వ్యాధి దోషాల నుండి రక్షణ పొందవచ్చని వేద పండితులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.